సంస్కరణల పితామహుడు, ప్రపంచం మెచ్చిన మేధావి, భారతదేశ కీర్తిని ప్రపంచానికి చాటిన మహనీయుడు. ఇలా మన్మోహన్ సింగ్కు ఎన్నో ఉపమానాలున్నాయి. అవన్నీ ఒకెత్తైతే 10 ఏళ్ల పాటు భారతదేశాన్ని పాలించిన కాంగ్రెస్లోని గాంధీ నెహ్రూ కుటుంబేతర కాంగ్రెస్ నేత ఎవరంటే మన్మోహన్ సింగ్ అని చెప్పొచ్చు. కాకపోతే ఆయనను వెనుకుండి నడిపించిన రాజ్యాంగేతర శక్తి సోనియా ఉన్నప్పటికీ దేశంలో ఎవరికీ సొంతం కాని రికార్డులు మన్మోహన్ సొంతం చేసుకున్నారని చెప్పొచ్చు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని మన్మోహన్ గురించి ఆసక్తికర వార్తలు తెలుసుకుందాం. మన్మోహన్ ప్రభావవంతమైన వ్యక్తి రికార్డు సొంతం చేసుకున్నారు. ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో చదివిన మేధావిగా పేరు గడించారు. ప్రధానిగా విదేశాల్లో భారతదేశ కీర్తి ప్రతిష్టలను పెంచడంతో పాటు దేశ విదేశాల నాయకులతో సత్సంబంధాలను ఆయన కొనసాగించారు. అంతేకాదు అధ్యాపకుడిగా, ఆర్బీఐ గవర్నర్గా, ఆర్థిక సలహాదారుగా, రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా, భారతదేశ ప్రధానమంత్రిగా ఇలా విభిన్న పదవులు చేపట్టి ఆ పదవుల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. జీవితాంతం నమ్మిన బంటుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన వృద్ధ నాయకుడు ఆయనే. అందుకే సోనియా ఆయనను ప్రధానిగా ఎంపిక చేసిందంటారు. కాకపోతే ఆయన రాజకీయ వారసత్వం ఎవరూ కొనసాగించలేకపోయారు. ఎందుకంటే ఆయనకు 3 కుమార్తెలు. వీరంతా ఉన్నత విద్యను అభ్యసించి మంచి అత్యున్నత పదవుల్లో ఉన్నారు. అందరూ కూడా తండ్రికి లాగానే మంచి రచయిత్రులుగా పేరు గడించారు. పాకిస్తాన్ గడ్డపై నుంచి వలస వచ్చిన మన్మోహన్ కుటుంబం కడవరకు నిండైన దేశభక్తిని ప్రదర్శించింది. మన్మోహన్ కుటుంబం ఢిల్లీలో స్థిరపడింది. లోక్సభ ఎన్నికల్లో విజయంతో 2004లో సోనియా గాంధీ ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. అనుకోని పరిస్థితుల్లో ఆమె ప్రధాని పదవి నుంచి వైదొలగటంతో అనూహ్యంగా మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించారు. పదేళ్ల పాటు గాంధీ కుటుంబం కాని వ్యక్తి ప్రధానమంత్రి పదవిలో కొనసాగిన నాయకుడిగా మన్మోహన్ సింగ్ అరుదైన ఘనత సాధించారు. రాజకీయాల్లో సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన మన్మోహన్ సింగ్ ఏనాడు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేదు. లోక్సభ సభ్యుడిగా, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా ఎన్నిక కాలేదు. ఆయన రాజ్యసభ సభ్యుడిగా 6 పర్యాయాలు పనిచేశారు. ఢిల్లీలోని లోక్సభ స్థానానికి పోటీ చేసినా ఆయన గెలవలేదు. తెలుగు రాష్ట్రాలతో మన్మోహన్ సింగ్ కు మంచి అనుబంధం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రధానమంత్రిగా పలుమార్లు పర్యటించారు. ముఖ్యంగా వెనుకబడిన మహబూబ్ నగర్, అనంతపురం జిల్లాలకు అత్యధిక నిధులు మంజూరు చేసి తెలుగువారి అభిమానాన్ని చూరగొన్నారు. 60 ఏండ్ల కల అయిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మన్మోహన్ సింగ్ హయాంలోనే సాకారమైంది. అతడి హయాంలోనే తెలంగాణ ఏర్పడటంతో మన్మోహన్ కు తెలంగాణతో అవినాభావ సంబంధం ఉంది. మన్మోహన్ సింగ్ తో బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మంచి అనుబంధం ఉంది. మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో కేసీఆర్ కేంద్ర మంత్రిగా పనిచేశారు. మన్మోహన్ సింగ్ నేటి తరానికి మాజీ ప్రధానిగానే తెలుసు. కానీ ఆయన తీసుకువచ్చిన సంస్కరణలు అసామాన్యమని చెప్పొచ్చు. డిజిటల్ రంగంలో దేశం ఇంత ఘనత సాధించిందంటే అది మన్మోహన్ సింగ్ చలవే. యూపీఐ అనేది మన్మోహన్ మానసపుత్రిక. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం తదితర యాప్స్ ద్వారా ఈ రోజు మనం చకచకా చెల్లింపులు చేస్తున్నామంటే అది ఆయన హయాంలో పురుడు పోసుకున్నదే. ఇలా ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న ఈ అపర మేధావి భారతదేశ ఆర్థిక చరిత్ర పుటల్లో తనకంటూ కొంత మేరకు చరిత్రను రాసుకున్నారు.